హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు చిల్డ్రన్స్? యు ఆర్ మై ఫ్రెండ్స్. మీరే నాకు ప్రపంచం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ మంచిగా, చల్లగా, ఆనందంగా, యాక్టివ్గా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ఉంటారని కూడా నేను ఆ భావాన్ని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే మంచి మాట, నెగిటివిటీని ఎట్లా మన శరీరంలో నుండి బయటికి పంపించడం. ప్రతి వ్యక్తి ఈ సమాజంలో నెగిటివిటీతోనే జీవిస్తున్నారు. అందరూ చెడు ఆలోచనలతోనే వేరే వాళ్ళ పట్ల చెడు అభిప్రాయాలను పెంచుకుంటున్నారు. తండ్రి తిట్టినా మీ లోపల నెగిటివిటీ, తల్లి తిట్టినా మీ లోపల నెగిటివిటీ. చుట్టుపక్కల వారు ఎవరు ఏదైనా కానీ మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోవడం లేదు, నెగిటివిటీగానే ఆలోచిస్తారు. మా నాన్న ఇట్లా తిట్టాడు, మా అమ్మ ఇట్లా తిట్టింది, మా అన్నయ్య ఇట్లా తిట్టాడు, మా టీచర్ ఇట్లా తిట్టింది, మా స్నేహితుడు ఇలా అన్నాడు. ఇట్లాంటివి మన జీవితంలో ఎన్నో ఎదుర్కొంటాం రోజు. కానీ వాటిని మనం పాజిటివ్గా ఆలోచించము. వాళ్ళు తిట్టడానికి కారణం ఏంటిది, వాళ్ళు ఈ విధంగా నన్ను అనడానికి కారణం ఏంటిది అనేది మనం ఆలోచించాం. దాంతో ఏం చేస్తాం, మొత్తం మన మనసంతా మొత్తం ఏమైపోతుంది, నకారాత్మక ఆలోచనలతో మారిపోతుంది. మొత్తం అంతా నిండిపోతుంది. దానివల్ల మీ మనస్తత్వం ఎట్లా మారుతుందంటే, ఎవరిని చూసినా మీకు చెడు అభిప్రాయమే కలుగుతుంది. మీ అమ్మని చూసినా చెడు అభిప్రాయమే కలుగుతుంది, మీ నాన్నని చూసినా చెడు అభిప్రాయమే కలుగుతుంది. అవునా? మీరు ఎదుటి వ్యక్తులను, వేరే వాళ్ళ తప్పులను అంచనా వేయడంలోనే మునిగిపోతారు తప్పితే నా లోపల ఏం తప్పు ఉంది, నా లోపల ఎటువంటి నెగిటివిటీ ఉన్నది అనేది ఆలోచించారు. అది ఆలోచిస్తే మాత్రం వీటిని మీరు పాజిటివ్గా తీసుకోగలుగుతారు. మీ శరీరాన్ని అంత ఇట్లా నెగిటివిటీ నింపడం వల్ల ఏమవుతుందంటే, మీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా దెబ్బతింటాయి, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఒక్కొక్కటి చుట్టాల్లాగా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక దానితోనే జీవితం అంతా సహజీవనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిల్డ్రన్స్, ఇప్పటి నుండే ఇది ఒక సాధనలా నేర్చుకోవాలి. మీరు మీ శరీరాన్ని, మీ మనసు నుండి చెడు ఆలోచనలను ఏ విధంగా బయటికి పంపించాలి. చెడు ఆలోచనలను పంపించడానికి ఒకటే మార్గం, వాటర్ మీ లోపల ఉన్న మొత్తము నకారాత్మక శక్తిని అంతా బయటికి పంపించేస్తుంది. వాటర్కు ఉన్న శక్తినే అది. ఎందుకంటే అది ఎలాంటి నెగిటివిటీనైనా అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్చేసుకుంటుంది. మీరు స్నానం చేసేటప్పుడు మీ శరీరంలో ఉన్న నకారాత్మక శక్తిని అంతా బయటికి పంపించేస్తున్నానని భావన చేయండి. మీరు స్నానం చేసేటప్పుడు ఎలాంటి టెన్షన్స్ మీ లోపల ఉన్నా, ఒక్కోసారి ఉప్పు వేసుకొని స్నానం చేయండి, మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. పసుపు వేసుకొని స్నానం చేయండి, మీ లోపల గురువు ఎనర్జెటిక్గా మారుతారు. ఓకేనా? పాలు కొంచెం వేసుకొని స్నానం చేయండి, చంద్రుడు ఎనర్జెటిక్ అవుతాడు. మళ్ళీ రోజ్ వాటర్ కొంచెం వేసుకొని స్నానం చేయండి, ఏమవుతుంది, శుక్రుడు ఎనర్జెటిక్ అవుతాడు. ఇంగువ వేసుకొని స్నానం చేయండి. ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ మీరు పాటిస్తే మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని అనేది మీరు ఈజీగా బయటికి పంపించేయవచ్చు. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది మీ శరీరంలో. స్నానం చేసేటప్పుడు ప్రతి చెంబు మీది నుండి పోసుకునేటప్పుడు మీరు అనండి, మీరు ఇంటెన్షన్ ఇవ్వాలి. ఏమని? నా శరీరంలో ఉన్న, నా ఆత్మలో ఉన్న, నా చక్రాలలో ఉన్న, మరియు నా పంచతత్వాలలో ఉన్న, నా పంచకోశాలలో ఉన్న, మరి నా మైండ్లో ఉన్న, నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా ఈ నీటి ద్వారా ఆ దేవుడు, ఆ దైవము, నువ్వు నమ్ముకున్న దైవం యొక్క పేరును ఉచ్చారణ చేసుకోండి. నేనైతే సాయినాథుని పేరు ఉచ్చారణ చేసుకుంటాను. ఆ సాయినాథుడు ఈ విధంగా నా లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ వైబ్రేషన్ని, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ సిమ్టమ్ నా శరీరాన్ని బాధిస్తున్నా, నా ఆత్మను బాధిస్తున్నా, వీటన్నిటినీ ఈ నీటి ద్వారా బయటికి పంపించేస్తున్నందుకు ఆ దేవునికి నేను శతకోటి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను.
ఈ విధంగా భావన చేస్తూ మీరు స్నానం చేయండి, మీకు రిజల్ట్ అప్పుడే తెలుస్తుంది. చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. అందరి పట్ల కూడా నీకు మంచి భావన ఏర్పడుతుంది. రోజు రోజు నీ శరీరంలో ఉన్న ప్రతి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే నీ ఆరా పెరుగుతుంది. అర్థమైందా? నీ మాటలు కూడా అందరికీ నచ్చుతాయి. ఈ విధంగా చేయండి. మళ్ళీ వచ్చే వారం బాడీలో మెడిటేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాను. ఓకే చిల్డ్రన్స్, బాయ్. ఓం సాయిరామ్.